భక్తుల కోరికలు తీర్చే వెంకన్నకే శటకోపం పెట్టారు. గుడివాడ వెంకటేశ్వర ఆలయంలో మాయమైన బంగారు కిరీటం కేసులు పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో జరిగిన ఈ ఘరానా మోసం సంచలనం రేకెత్తిస్తోంది. జనవరిలో మాటూరి సుబ్బారావు లక్ష్మీకుమారి దంపతులు సుమారు 461 గ్రాముల బరువున్న బంగారు కిరీటాన్ని స్వామివారికి బహుకరించారు. అయితే కోటి రూపాయల విలువైన ఈ బంగారు కిరీటాన్ని ఆలయ కమిటీని తాకట్టు పెట్టింది. కేవలం 38 లక్షల కోసం ఆలయ కమిటీ కక్కుర్తిబడి తాకట్టు పెట్టింది. వెంకన్న కిరీటం ఇలా వాడుకోవడం ఏంటి అని భక్తులు మండిపడుతున్నారు. విశేష పర్వదినాల్లో కూడా స్వామివారికి కిరీటాన్ని అలంకరించకపోవడంతో అనుమానం వచ్చిన దాతలు కమిటీని ప్రశ్నించారు. బ్యాంకులో భద్రపరిచామంటూ కమిటీ కాలయాపన చేయడంతో వారు లోతుగా ఆరా తీశారు. దీంతో ఈ మోసం బయటపడింది. 81 ఏళ్ల వయసులో ఇంతటి ద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నామని స్వామివారిని అలంకరించమని ఇస్తే వ్యాపారం చేసుకుంటారా అని దాతలు ప్రశ్నిస్తున్నారు. దాతల ఫిర్యాదుతో గుడివాడ 2 టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేవాదాయ శాఖ ఏసీ లలిత ఇప్పటికే దీనిపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. కాగా కిరీటం తాకట్టు పెట్టుకున్న వ్యాపారి ప్రస్తుతం రాజస్థాన్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రికవరీ కోసం చర్యలు చేపట్టారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, కిరీటం జాడ దొరికిందా ఏమైనా? సో అది ఎక్కడ ఉంది, ఎవరు తీసుకెళ్లారు, దానిపైన ఏమైనా ఆధారాలు లభించాయా? అంటే ప్రస్తుతం గుడివాడ 2 టౌన్ పోలీసులు ఈ పనిలో ఉన్నారు. కిరీటం ఎక్కడ ఉంది, ఆ తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి కూడా ప్రస్తుతం తాకట్టు చేసే వ్యక్తి కూడా ప్రస్తుతం పరారి ఉన్నట్టు తెలుస్తుంది. అతని వద్ద ఉందా లేకపోతే ఎక్కడైనా కిరీటాన్ని ఉంచారని దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దాతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో గుడివాడ 2 టౌన్ లో కేసు నమోదు చేశారు. 3 సెక్షన్ల కింద పోకూరి మోహన్ రావు, ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు ఉన్నటువంటి పోకూరి మోహన్ రావు మీద 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్ళు రాజస్థాన్ లో ఉన్నట్లుగా వాళ్ళ ఫోను కాల్ డేటా ఆధారంగా రాజస్థాన్ లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు, గుడివాడ పోలీసులు వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. నిజంగా ఇది అత్యంత దారుణమైన మోసం అని చెప్పాలి. దాదాపు 80 ఏళ్ల వయసులో దైవ భక్తితో దాదాపు 75 లక్షలు విలువ చేసే 450 గ్రాముల పైగా ఉన్నటువంటి కిరీటాన్ని, బంగారు కిరీటాన్ని స్వామివారికి ఇస్తే ఆ స్వామివారి కిరీటాన్ని అలంకరించుకోకుండా తాకట్టు పెట్టి అనేక కారణాలు చూపించి, అంటే ప్రత్యేక పర్వదినాలలో కూడా కిరీటాన్ని అలంకరించుకోకుండా ఉండడంతో అనుమానం వచ్చినటువంటి దాతలు వెంటనే ఫిర్యాదు చేయడంతో ఈ వాస్తవాలను వెలుగులోకి వచ్చాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాళ్ళు కిరీటాన్ని 38 లక్షలకి తాకట్టు పెట్టి పరారవడం ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాతలు కన్నీరు మున్నీరు విలిపిస్తున్నారు. ఆ కిరీటం దొరికితే వేరే ఆలయానికైనా, వేరే వెంకటేశ్వర స్వామి ఆలయానికైనా మేము ఆ కిరీటాన్ని ఇస్తామంటూ కూడా దాతలు చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆ ట్రస్ట్ కు సంబంధించిన విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జనరల్ గా ప్రతి దేవాలయము కొంత క్రౌడ్ ఎక్కువ ఉన్న దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యం నడుస్తూ ఉంటాయి. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అక్కడ పెద్ద దేవాలయం, కానీ అక్కడ దేవాలయం అనేది ఆర్యవశ్య కళ్యాణ మందిర కమిటీ అనే ట్రస్ట్ ఆధ్వర్యం నడుస్తుంది. ఆ ట్రస్ట్ కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, ఆ ట్రస్ట్ ఎన్ని సంవత్సరాలకు ఉంటుంది, ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి పోకూరి మోహన్ రావు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇలా అనేక రకాల కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. జనరల్ ఇలాంటి ట్రస్ట్ అంటే ప్రైవేటు వ్యక్తులు నడిపే ట్రస్ట్ లో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఉంటే ఒక చట్టబద్ధత ఉంటుంది, కానీ ఇక్కడ ఆ చట్టబద్ధత లేకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ట్రస్ట్ కావడంతోనే ఈ విధంగా ఇంత దారుణమైన మోసానికి ఒడిగట్టారని కూడా అక్కడ వృద్ధ దంపతులు అయితే చెబుతున్నారు. గుడివాడతో పాటు కృష్ణా జిల్లాలో ఈ వ్యవహారం అనేది కలకలం రేపుతుంది. స్వామివారికి సంబంధించినటువంటి 75 లక్షల విలువ చేసే కిరీటాన్ని ఇంత చాకచక్యంగా తాకట్టు పెట్టి మోసం చేయడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. భక్తుల మనోభావాలతో కూడినటువంటి వ్యవహారం కావడంతో పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఈ వ్యవహారాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజస్థాన్ లో ఉన్నట్లుగా గుర్తించారు కాబట్టి ఇక్కడ గుడివాడ పోలీసులు వెళ్లే అవకాశం కనబడుతుంది. వాళ్ళ అదుపులో తీసుకుంటే కనుక వాస్తవాలను వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎక్కడ తాకట్టు పెట్టారు, ఆ ప్రస్తుతం కిరీటం ఎక్కడ ఉంది, ఆ తాకట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నారు, అన్ని కోణాలు అన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. వృద్ధ దంపతులు ఒకటే చెబుతున్నారు, దైవ భక్తితో మేము 80 ఏళ్ల వయసులో ఆ కిరీటాన్ని చేస్తే ఈ విధంగా మోసం చేయడం కరెక్ట్ కాదని కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ స్వామివారి పేరుతో జరిగినటువంటి ఈ ఘరానా మోసాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.